ఈ వీడియోలో విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో పార్ట్ 2లో భాగంగా స్వదేశీ ఎలిమెంటరీ విద్యా విధానము, చారిత్రాత్మక దృష్టి, ప్రాచీన వేద బౌద్ధ ఇస్లామిక్ కాలాల్లో విద్యా విధానము, వర్ణాశ్రమ ధర్మాల గురించి ప్రశ్న మరియు సమాధానం అనే మెథడ్లో నేర్చుకుందాం. భారతదేశంలో విద్యా విధానం దేని ఆధారంగా అమలులో ఉండేది? ప్రశ్న మరొకసారి, భారతదేశంలో విద్యా విధానం దేని ఆధారంగా అమలులో ఉండేది? సమాధానం, సనాతన కాలం నుండి కూడా వేదాలు, ఉపనిషత్తులు, స్మృతుల ఆధారంగా భారతదేశంలో విద్యా విధానం అమలులో ఉండేది. కాబట్టి భారతదేశంలో విద్యా విధానానికి ఆధారం వేదాలు, ఉపనిషత్తులు మరియు స్మృతులు. రెండవ ప్రశ్న, చాతుర్వర్ణ వ్యవస్థలో ఉండే 4 వర్ణాలు ఏమిటి? ప్రశ్న మరొకసారి, చాతుర్వర్ణ వ్యవస్థలో ఉండే 4 వర్ణాలు ఏమిటి? ఆన్సర్, 1 బ్రాహ్మణ, 2 క్షత్రియ, 3 వైశ్య, 4 శూద్ర. సమాధానం, 1 బ్రాహ్మణ, 2 క్షత్రియ, 3 వైశ్య, 4 శూద్ర. ఈ 4 రకాలుగా చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. బౌద్ధంలో ఉన్న 2 వర్గాల పేరేమిటి? 1 మహాయాన, 2 హీనయాన. బౌద్ధ మతంలో 2 వర్గాలు ఉంటాయి. 1 మహాయాన, 2వ వర్గము హీనయాన. జైన మతంలో ఉన్న 2 వర్గాలు పేరేమిటి? 1 శ్వేతాంబరులు, 2 దిగంబరులు. జైన మతంలో 2 వర్గాలు ఉంటాయి. 1 శ్వేతాంబరులు, 2 దిగంబరులు. ఆర్యావర్తంలో గల ప్రసిద్ధ విద్యాపీఠాలు, విశ్వవిద్యాలయాలు ఏవి? ప్రాచీన కాలంలో ఆర్యావర్తంలో ఉన్నటువంటి ప్రసిద్ధ విద్యాపీఠాలు, విశ్వవిద్యాలయాలు 1 కాశీ, అయోధ్య, నలంద, తక్షశిల. కాశీ, అయోధ్య, నలంద, తక్షశిల అనేటటువంటివి ప్రముఖ విద్యాపీఠాలు మరియు విశ్వవిద్యాలయాలు. హరప్పా నాగరికత, మొహంజదారో నాగరికతలో నాటి ప్రజల ఆరాధ్య దైవం ఎవరు? హరప్పా నాగరికత, మొహంజదారో నాగరికతలో నాటి ప్రజల ఆరాధ్య దైవం ఎవరు? సమాధానం, పశుపతి. పశుపతి హరప్పా నాగరికతలో అలాగే మొహంజదారో నాగరికతలో ఆనాటి ప్రజల యొక్క ఆరాధ్య దైవం. ప్రాచీన విద్యా విధానంలో బ్రాహ్మణులు వేటిని అధ్యయనం చేసేవారు? వేదాలు, హిందూ మత ధర్మ పురాణాలు, క్రతువుల నిర్వహణ. ప్రాచీన విద్యా విధానంలో బ్రాహ్మణులు అధ్యయనం చేసినటువంటివి వేదాలు, హిందూ మత ధర్మ పురాణాలు మరియు క్రతువుల యొక్క నిర్వహణ. ప్రాచీన విద్యా విధానంలో క్షత్రియులు వేటిని అధ్యయనం చేసేవారు? సమాధానం, యుద్ధ విద్యలు. ప్రాచీన విద్యా విధానంలో క్షత్రియులు యుద్ధ విద్యలను అధ్యయనం చేసేవారు. ప్రాచీన విద్యా విధానంలో వైశ్యులు వేటిని అధ్యయనం చేసేవారు? సమాధానం, ఆర్థిక మరియు విలువలు కట్టడం, వినియోగం, ఉత్పత్తి మరియు వాణిజ్యం. ప్రాచీన విద్యా విధానంలో వైశ్యులు ఆర్థిక, విలువలు కట్టడం, వినియోగం, ఉత్పత్తి మరియు వాణిజ్యాన్ని అధ్యయనం చేసేవారు. ప్రాచీన విద్యా విధానంలో శూద్రులు వేటిని అధ్యయనం చేసేవారు? సమాధానం, సామాన్య విద్య. ప్రాచీన విద్యా విధానంలో శూద్రులకు ప్రత్యేకమైన విద్యలను నేర్పేవారు కాదు. వారికి కేవలము సామాన్యమైన విద్య మాత్రమే అందుబాటులో ఉండేది. వర్ణాశ్రమ ధర్మాలు ఎన్ని? అవి ఏవి? వర్ణాశ్రమ ధర్మాలు 4. 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థాశ్రమం, 4 సన్యాసం. వర్ణాశ్రమ ధర్మాలు 4. 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థాశ్రమం, 4 సన్యాసం. గురుకులాల్లో విద్యార్థులను చేర్చే ముందు చేసే కార్యక్రమం పేరేమిటి? సమాధానం, ఉపనయనం. ఉప అంటే సమీపం, నయనం అంటే నేత్రం, అనగా జ్ఞాన సముపార్జనకు సమీపంగా ఉండడం. గ్రామాలకు దూరంగా అడవులలో గురువుల ఆశ్రమాలలో జరిగేటటువంటి విద్యను ఏమంటారు? సమాధానం, గురుకుల విద్య. బౌద్ధ విద్యా విధానంలో ప్రాథమిక విద్యాభ్యాసం ఏ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది?
సమాధానం పబ్బజ్జ. బౌద్ధ విద్యా విధానంలో ప్రాథమిక విద్య పబ్బజ్జ అనేటటువంటి కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. బౌద్ధ విద్యా విధానంలో ప్రాథమిక విద్యాభ్యాసం ఎన్ని సంవత్సరాలకు ప్రారంభమవుతుంది? సమాధానం 8 సంవత్సరాలకు. బౌద్ధ విద్యా విధానంలో 8 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాతనే ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. బౌద్ధంలో గురువు విద్యార్థి చేత పలికించే 3 మాటలు ఏమిటి? బౌద్ధంలో గురువు విద్యార్థి చేత పలికించే 3 మాటలు ఏమిటి? బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. సమాధానం బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బౌద్ధ కాలం నాటి విద్యా కేంద్రాలను ఏమని పిలుస్తారు? సమాధానం ఆరామాలు, మఠాలు. బౌద్ధ కాలం నాటి విద్యా కేంద్రాలను ఆరామాలు మరియు మఠాలు అని పిలుస్తారు. బౌద్ధంలో ఉపాధ్యాయుడిగా మారడానికి ఎన్ని సంవత్సరాలు సన్యాసిగా ఉంటూ బోధన వృత్తిలో ప్రావీణ్యాన్ని సాధించాలి? సమాధానం 10 సంవత్సరాలు. బౌద్ధంలో ఉపాధ్యాయుడిగా పనిచేయాలంటే సన్యాసిగా 10 సంవత్సరాల పాటు ఉంటూ బోధన విద్యలో ప్రావీణ్యాన్ని సాధించాలి. ఇస్లాంలో ముస్లిం బాలుర విద్యాభ్యాసాన్ని ఏ కార్యక్రమంతో ప్రారంభిస్తారు? సమాధానం బిస్మిల్లా. ఇస్లాంలో బిస్మిల్లా అనే కార్యక్రమంతో ముస్లిం బాలురకు విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తారు. ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలలను ఏమని పిలుస్తారు? సమాధానం మక్తబ్. ఇస్లాం విద్యలో ప్రాథమిక పాఠశాలలను మక్తబ్లు అని పిలుస్తారు. ఇస్లాం విద్యలో ఉన్నత పాఠశాలలను ఏమని పిలుస్తారు? మదరసాలు. ఇస్లాం విద్యలో ఉన్నత పాఠశాలలను మదరసాలు అని పిలుస్తారు.